ఈరోజు మన ఛానల్‌లో గ్రీన్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వెరీ సింపుల్ రెసిపీ. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇవన్నిటిని బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఒక 10-15 మినిట్స్ మిగతా ప్రాసెస్ చేసే లోపల ఇది కొంచెం మ్యాగ్నెట్ అవుతుంది. బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని బాగా పేస్ట్ లాగా మిక్సీకేసి పెట్టుకోండి. అంతలోపలే వేరే కడాయిలో ఆయిల్ పోసి బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలుపుతూ వేయించుకోవాలి వాసన పోయేదాకా. అలాగే దీంట్లోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! దాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలా బాగా కలుపుకున్నాక ఒకసారి దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి సిమ్‌లో పెట్టి గ్యాస్. మగ్గాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్‌ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మళ్ళీ బాగా కలిపేసి మొత్తం మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. తీసి చూస్తే బాగా ఉడికిపోయాయి టొమాటోస్ కూడా. దీన్ని ఇంకొకసారి బాగా కలిపేసి మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ అది యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసి. ఇప్పుడు మూత తీస్తే బాగా చికెన్ ఉడుకుతుంది. దీంట్లోకి నేను 1½ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. దానికి 3 గ్లాసెస్ వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని అలాగే దీంట్లోకి ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అలాగే దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని దాంతో పాటు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని దీన్ని ఒక 20 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే మన బిర్యానీ రెడీ అవుతుంది. గ్రీన్ బిర్యానీ. ఒకసారి మూత తీసి చూస్తే రెడీ. అండ్ దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమే. ఎలా అనిపించింది? నచ్చిందా? ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ రెసిపీని. థ్యాంక్ యూ.